నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గురువారం కావలి డీఎస్పీ వివి రమణకుమార్ ను కలిసి తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం, ఫేక్ ఆడియోలు, మార్ఫింగ్ వీడియోల వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ముందుగా కావలి నియోజకవర్గ ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 2 రోజులుగా కొంతమంది జనసేనకు చెందిన చోటా నాయకులు ఉద్దేశపూర్వకంగా ఫేక్ ఆడియోలు, మార్ఫింగ్ వీడియోలు సృష్టించి తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై తమ పార్టీ నాయకులు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. ఫేక్ ప్రచారాలకు పాల్పడుతున్న వారి పేర్లతో సహా పూర్తి వివరాలను డీఎస్పీకి అందజేశామని తెలిపారు. అలాగే తన ఇంటిని ముట్టడిస్తామని కొంతమంది జనసేన నాయకులు పిలుపునివ్వడం బాధాకరమని పేర్కొన్నారు. ఇటువంటి బెదిరింపులకు తాను భయపడనని, దమ్ము ధైర్యం ఉంటే తేదీ, సమయం ప్రకటించాలని, తమ కార్యకర్తలతో కలిసి తాము కూడా వస్తామని సవాల్ విసిరారు. తనపై విడుదల చేసిన ఆడియోలు, వీడియోలు నిజమైనవే అయితే అందులో తాము చిరంజీవి లేదా పవన్ కళ్యాణ్ ను దూషించినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటారని ప్రతాప్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఫేక్ వీడియోలు, ఆడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసే వారిపై పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. జనసేనకు చెందిన కొంతమంది చిన్న స్థాయి నాయకులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని హెచ్చరించారు. కావాలనే అసత్య ప్రచారాలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్న కొందరికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని, కావలి ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ముస్లిం సోదరులందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు ముఖ్యంగా మేము డిఎస్పీ ఆఫీస్ వచ్చి డిఎస్పీ గారిని కలవడం జరిగింది. నిన్న కూడా మా నాయకులంతా కూడా వచ్చి జనసేన పార్టీ సంబంధించి కొంతమంది నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడటం, మా ఇంటిని దిగ్బంధం చేస్తామని, దాడులు చేస్తామని చెప్పటం, ఇవన్నీ మీడియాలో, సోషల్ మీడియాలో వచ్చాయి. కాబట్టి మా వారు కూడా వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మేము రావడానికి ముఖ్య కారణం, కంప్లైంట్ ఇచ్చినా కూడా వాటికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా. అందుకే నేను ప్రత్యక్షంగా డైరెక్ట్గా డిఎస్పీ గారిని కలిసి వారికి విన్నవించడం జరిగింది. ఎందుకంటే ఫేక్ ఆడియో రిలీజ్ చేసే సంస్కృతి ఈరోజు కావలి నియోజకవర్గంలో చాలా ఎక్కువగా ఉంది. వాటిని అరికట్టకపోతే దాని వలన పరిమాణాలు చాలా దూరంగా పోయే పరిస్థితి ఉంది. కాబట్టి వాటిని నిర్వహించాలి. లేదంటే ఈరోజు ఒక ఎగ్జాంపుల్, జనసేన కొంతమంది చోటా నాయకులు ఏ విధంగా మాట్లాడారో, వాళ్ళ ఉనికి కోసం మాట్లాడుతున్నారా లేకుంటే దేనికి మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదు. ఒక ఆడియోని ఎడిటింగ్ చేసి నేనేదో పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా నాకు రాజకీయంగా ఎమ్మెల్యేగా పోటీ చేసేదానికి అవకాశం ఇచ్చిన మా చిరంజీవి, ఎందుకంటే చిరంజీవి గారికి ఎప్పుడు నేను గౌరవం ఇస్తూ ఉంటాను. ఈవెన్ ఇప్పుడు కూడా నాతోటి ఎక్కడ కనిపించినా కూడా చాలా గౌరవంగా నన్ను ఆప్యాయంగా పిలుస్తాడు. అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ గారితో నాకు పరిచయం లేదు, ఎందుకంటే ఎక్కువ నేను ఎక్కడ మీట్ అయింది కూడా లేదు పవన్ కళ్యాణ్ గారిని. ఏదో 1-2 సార్లు అక్కడ మన ఆఫీసులో అప్పుడు ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు చూడటమే తప్ప డైరెక్ట్గా నేను మాట్లాడింది కూడా లేదు. నాకు ఏదైనా ఉంటే చిరంజీవి గారితో నేను అంతకుముందు మాట్లాడటం జరిగింది తప్ప, ఆ తర్వాత కొన్నిసార్లు కొన్ని సందర్భాలు, ఎందుకంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చిన సందర్భంగా కూడా నేను మాట్లాడటం జరిగింది. ఆయన చాలా ఆప్యాయంగా పలకరించడం కూడా జరిగింది. ఆయన మీద మాకు ఒక సపరేటు గౌరవం
ఎందుకంటే మాకు రాజకీయంగా ఆ రోజు ప్రజారాజ్యంగా నన్ను పోటీ చేయడానికి నాకు అవకాశం ఇచ్చింది ఆయన. అదేవిధంగా మా కాలేజీకి రెండు సార్లు వచ్చాడు. సో అది ఎప్పుడు కూడా మేము అది ఆ గౌరవాన్ని ఎప్పుడు ఇస్తుంటాం. కానీ ఎవడో పనికి మాగిన ఎదవ ఎడిటింగ్ చేసి ఆ వీడియోకి పెడితే వాటిని జనసేన బచ్చా నాయకులు కొంతమంది చూసి మా ఇంటిని దిగ్బంధం చేస్తాం అని ఈరోజు భయపిస్తే ఈరోజు ఎవడు భయపడిపోతాడు? ఈరోజు నేను చెప్తా ఉన్నాను, ఇటువంటి పోలీస్ డిపార్ట్మెంటు సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఆ వీడియో ఒరిజినల్ వీడియో ఎక్కడ ఉందో ఎవరి కాడి నుంచి వచ్చిందో తెప్పియాగా, దాన్ని ఎడిటింగ్ ఎవరు చేశారో వాళ్ళని బయటికి తీయాగా, బయటికి తీసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే అప్పుడు బాగుంటుంది. అట్ట కాకుండా అసలు తీసేసి మరి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇవన్నీ అవసరంగా. అందుకే దానికి సంబంధించిన కొంతమంది నాకైతే ఎవరైతే డౌట్ ఉందో ఆ దొంగల పేరు నేను ఇచ్చాను డిఎస్పీ గారికి. ఈరోజు జనసేన నాయకుడికి కూడా చెప్తున్నాను, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ ఒరిజినల్ వీడియో తెప్పించండి. మీరు డిఎస్పీ ఆఫీస్ కాడికి వచ్చి ధర్నా చేయండి ఆ ఒరిజినల్ వీడియో తెప్పించమని. ఆ ఒరిజినల్ వీడియో నేను చిరంజీవిని కానీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని కానీ నేను ఆ వీడియోగా ఉన్నట్టు మాట్లాడి కానీ ఉంటే రాజకీయాల నుంచి తప్పుకుంటాను. వాడిని తిట్టినట్టుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటాను. అది తెప్పించి మీరు ప్రూవ్ చేసే ధైర్యం దమ్ము ఇప్పుడు మాట్లాడే కదా నా మీద, ఆ బచ్చా నాయకుడు వచ్చి మీకు దమ్ము ఉంటే వచ్చి ఎడచేయండి. లేదా దమ్ము ఉంటే అది ఎవడు పెట్టాడో వాళ్ళని మాట్లాడండి, వాళ్ళని అడగండి, వాళ్ళే కాడపోయి ధర్నా చేయండి. అంతేగాని మా ఇంటి కాడకు వచ్చి ధర్నా చేస్తుంది నేను చెప్తున్నా, ఇప్పటికీ చెప్తున్నా, మీరు టైం చెప్పండి ఎప్పుడు వస్తాగో, నేను మా వాళ్ళని అంతా రమ్మంటాం, చూసుకుందాం. నెల్లూరు నుంచి వస్తాగో, కావలి నుంచి వస్తాగో, వచ్చే పని అయితే రండి, చెప్పండి, పలానా టైంకి వస్తాను, మగవాళ్ళు అయితే చెప్పండి, మా వాళ్ళు కూడా వస్తావు, చూసుకుందాం. అంతేగాని మీ ఉడత ఊపుగకి ఈడెవడు భయపడేది కాదు. ఇట్టా ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ వీడియోసు, అదే మార్ఫింగ్ వీడియోసు పెట్టే వాళ్ళని అంతు చూడండి. మీరు డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేసి మగా ఇటువంటి జరగకుండా యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను. ఆ జనసేన బచ్చా నాయకుడు ఎవడైతే ఉన్నాడో వాళ్ళు కూడా మీకు వీడియో కూడా ఎడిటింగ్ చేశాగా, మార్ఫింగ్ చేశాగా, అది తెలియని బుద్ధిసాగి మీరు. కాబట్టి ముందు అవి చూసి కరెక్టా కాదా అని తెలుసుకొని తర్వాత మాట